విషయంపై తాజాగా ప్రొడ్యూసర్ అశ్విని దత్ ఏపీ ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రస్తుతం ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ అవార్డులే ఇస్తారు. 2-3 సంవత్సరాల తర్వాత మనము సినిమా వాళ్ళకి అవార్డులు ఇద్దామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రొడ్యూసర్ అశ్విని దత్. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏపీలో గూండా రాజ్యం, రౌడీ రాజ్యం నడుస్తుంది. వాళ్ళకే ఇప్పుడు అవార్డులు ఇచ్చే పరిస్థితి ఉంది. రేపు మన తెలుగుదేశం అధికారంలోకి రాబోతుంది. వచ్చిన తర్వాత మన సినిమా వాళ్ళకి, మన వాళ్ళకి ఇచ్చుకుందాము అన్నటువంటి కోణంలో అశ్విని దత్ వ్యాఖ్యానించినట్లుగా నాకైతే అర్థమవుతుంది. ఇక ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ తిప్పరాజు రమేష్ బాబు గారు ఫోన్ లైన్ లో మనతో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. ప్రొడ్యూసర్ అశ్విని దత్ ఎల్లప్పుడూ సందు చిక్కినప్పుడల్లా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు ఆయన. ఇప్పుడు తాజాగా నంది అవార్డుల వ్యవహారం ఏం చెప్తారు? ఆయన చేసిన సినిమాలు ఎన్ని, అందులో సక్సెస్ఫుల్ సినిమాలు ఎన్ని, ముందు అది బేరీజ్ వేసుకోమనండి అశ్విని దత్ని. ఆయన అశ్వమేధం అని ఒక సినిమా తీశాడు తన సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ హీరో బాలకృష్ణ తోటి. అది అట్టర్ ఫ్లాప్ అయింది. అట్టర్ ఫ్లాప్. అశ్విని దత్ అశ్వమేధం అని ఒక సినిమా తీశాడు. రాఘవేంద్రరావు గారు డైరెక్టర్ దానికి. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. చిరంజీవి గారితో సినిమా చేశాడు. అతిలోక సుందరి అని ఒక సినిమా వచ్చింది కదా, జగదేక వీరుడు అతిలోక సుందరి అని. ఆ సినిమా ఎంత సక్సెస్ అయింది? బాగా సక్సెస్ అయింది కదా. ఓకే, ఆయన అన్న పాయింట్కి వద్దాం. ఉత్తమ గుండా, ఉత్తమ రౌడీ. గూండా రాజ్యం, రౌడీ రాజ్యం. రౌడీ రాజ్యం నడుస్తోంది, గూండా రాజ్యం నడుస్తోందని అశ్విని దత్ గారు ఆయన ఆ రకంగా నడిచినట్లయితే ఆయన విజయవాడలో ఉండలేరు, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండలేరు ఆయన. అటువంటిది ఆ వ్యాఖ్యలు ఆయన ఉపసంహరించుకోవాలి. మొట్టమొదటగా ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి మళ్ళీ మనం అధికారంలోకి వస్తే మన వాళ్ళకే ఇచ్చుకుందాం అనేటువంటి అసందర్భ ప్రేలాపనలో పేలడం అశ్విని దత్ గారికి మంచి పద్ధతి కాదు. 2, ఇక్కడ లేపాక్షికి చిహ్నంగానే నంది అవార్డులు ఇస్తారు. లేపాక్షి అనేది చాలా మందికి మనోభావానికి ఆదర్శంగా ఉండేటువంటి చిహ్నం. అది దాన్ని ఏపీ ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థ, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే స్థాపించబడింది ఈ సంస్థ. అప్పటి నుంచి వరుసగా ప్రతి సంవత్సరం కూడా ఇది స్వర్ణం, రజతం, కాంస్యం, రాగి అనేటువంటి 4 పథకాలు, బెస్ట్ ఫీచర్ ఫిలిము, బెస్ట్ యాక్టరు, బెస్ట్ సపోర్టింగ్ యాక్టరు, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ సపోర్టింగ్ హీరోయిన్, బెస్ట్ కామెడియన్, ఇలా వివిధ వర్గాలకు చెందిన బెస్ట్ కెమెరామన్, ఇట్లా సినిమా రంగానికి, టెలివిజన్ రంగానికి 2 రంగాల్లో కూడా ఈ నంది అవార్డులు అనేది ఇస్తూ వస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఆఖరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆఖరిగా ఇచ్చినటువంటి నంది అవార్డులు 2014 సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2015, 16, 17, 18, 19 సినిమాటోగ్రఫీ మంత్రిగా చేసి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అసలు అవార్డులే ఇవ్వలేదు. 2014లో ఆయన తన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి నంది అవార్డు ఇచ్చాడు. 2014లో బెస్ట్ ఫిలిం, తెలుగు ప్రజలందరూ ఆదరించిన సినిమా రేసుగుర్రం. అది బిగ్గెస్ట్ హిట్ 2014లో. ఆ సినిమాని అసలు కన్సిడర్ కూడా చేయాల నంది అవార్డులకి. ఆ సినిమా నల్లమల్లుపు బుజ్జి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నా సినిమాని కనీసం కన్సిడర్ కూడా చేయలేదే అని, నంది అవార్డుల లిస్టులోకే తీసుకోలేదని నల్లమల్లుపు బుజ్జి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బన్నీ వాసు, అల్లు అరవింద్ గారికి, చిరంజీవి గారికి, కళ్యాణ్కి బాగా క్లోజ్ గా ఉంటాడు బన్నీ వాసు కూడా కమ్మల సామాజిక వర్గానికే నంది అవార్డులు ఇస్తున్నారు, మిగిలిన సామాజిక వర్గానికి ఇవ్వడం లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి బన్నీ వాసు కూడా విమర్శించాడు. తర్వాత గుణశేఖర్ నిర్మించారు ఒక సినిమా, చాలా బాగుంటుంది ఆ సినిమా, రుద్రమదేవి. ఆ రుద్రమదేవి ఒక రాణి రుద్రమదేవి, ఆవిడ గురించి మంచి సినిమా తీస్తే
సినిమాకి కూడా నంది అవార్డుకు నోచుకోలేకపోయింది. అప్పుడు గుణశేఖర్ ఏపీ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఓపెన్ లెటర్ రాశారు ఆయన విమర్శిస్తూ. ఇంత మంచి అంశాన్ని, చారిత్రక అంశాన్ని సినిమాగా తీస్తే నంది అవార్డుకి పరిగణనలో కూడా తీసుకోలేదు రుద్రమదేవి సినిమాని. ఇంత దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ సినీ కళారంగానికి ఆయన ఓపెన్ గా ఒక లెటర్ రాశాడు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారికి. ఆ తర్వాత 2015లో రాశాడు దాని ఉత్తరం. బండ్ల గణేష్ మంచి నిర్మాత కన్నా చాలా సినిమాలు తీశాడు కదా. ఎవరు? అశ్విని దత్ గారు మీకంటే ఎక్కువ తీశాడు ఆయన. అశ్విని దత్ గారు బండ్ల గణేష్ మీకంటే ఎక్కువ సినిమాలు తీశాడు. బండ్ల గణేష్ తీసిన సినిమాలకి నంది అవార్డులు రాకపోయేసరికి ఆయన ఏమన్నాడో తెలుసా? చంద్రబాబు నాయుడు ఇచ్చేది నంది అవార్డు, తెలుగుదేశం పార్టీ చిహ్నం ఉంది కదా, సైకిల్ గుర్తు, ఎన్నికల గుర్తు, సైకిల్ అవార్డులు, నంది అవార్డులు కాదు సైకిల్ అవార్డులు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఘాటుగా విమర్శించాడు బండ్ల గణేష్. అది గుర్తు తెచ్చుకో అశ్విని దత్, అది గుర్తు తెచ్చుకోండి అశ్విని దత్ గారు. ఎంతమంది సినిమా ప్రొడ్యూసర్లు మీ చంద్రబాబు నాయుడు గారిని ఎలా విమర్శించారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి అశ్విని దత్ గారు. అయితే ఇక్కడ ఒకటి సార్, ఎల్లప్పుడూ సందు దొరికిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగానే విమర్శలు కనిపిస్తూ ఉన్నాయి అశ్విని దత్వి. ఎందుకు ఇలా పరిస్థితి? సామాజిక వర్గం ఒత్తిడి, అది కమ్మ సామాజిక వర్గం ఒత్తిడితోటి ఆయన అలా చేస్తారు. అదే అందరూ కాదండి. అలాగే ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారు, ఆయన కూడా ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఫిలిం అండ్ టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా చేశారు రాజశేఖర రెడ్డి గారి టైంలో. కృష్ణ గారి సోదరుడు, సూపర్ స్టార్ కృష్ణ గారి సోదరుడు ఘట్టమనేని శేషగిరిరావు గారు. ఆయన అన్నారు, ఆయన వ్యతిరేకించారు అశ్విని దత్ గారిని, అనేక సార్లు వ్యతిరేకించారు. నువ్వు అవార్డుల విషయంలో, కళారంగానికి ఇచ్చే అవార్డుల విషయంలో సామాజిక వర్గాలను పక్కన పెట్టండి. కాపు సామాజిక వర్గమా, కమ్మ సామాజిక వర్గమా, రెడ్డి సామాజిక వర్గమా, బ్రాహ్మణ సామాజిక వర్గమా, ఈ సామాజిక వర్గాలు చూడకూడదు. కళారంగంలో అది బాగుందా లేదా, ప్రజల్ని ఆకట్టుకుందా లేదా, ప్రజల మన్నలను పొందిందా లేదా అనేంత వరకే చూడాలి గాని ఈ రకంగా చేయకూడదు. అశ్విని దత్ గారు రౌడీ రాజ్యం, గోండా రాజ్యం చాలా పెద్ద పదాలు వాడారు, చాలా పెద్ద పదాలు వాడారు అశ్విని దత్ గారు. 2004లో మీరు విజయవాడ పార్లమెంట్ కి పోటీ చేశారు, లోక్సభకి టీడీపీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు 2004లో. మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున లగడపాటి రాజగోపాల్ గారు పోటీ చేశారు మీ మీద. వారం రోజులు ప్రచారం నిర్వహించి ఆ తర్వాత కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకుండా పారిపోయారు మీరు. ఎన్నికల ప్రచారం నుంచే పారిపోయారు మీరు. గుర్తుకు తెచ్చుకోండి, 2004 ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ ఎదుర్కొన్నా తెలుగుదేశం ఎంపీగా లోక్సభకు పోటీ చేసినటువంటి మీరు కార్యకర్తలను నట్టేట ముంచి పారిపోయారు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో ఉంది. అంటే కాంగ్రెస్ గూండా రాజ్యం చేయలేదు కదా. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గూండా రాజ్యం చేయడంలా, రౌడీ రాజ్యం చేయడంలా, గూండాల్ని రౌడీల్ని అణగదొక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. పేద ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ, గిరిజనులు అందరూ కూడా గుండె మీద చెయ్యేసుకుని తలెత్తుకుని తిరగలుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ సామాజిక వర్గం, అశ్విని దత్ గారు, మీ సామాజిక వర్గం మిగిలిన అన్ని వర్గాల వారిని, బ్రాహ్మణ, వైశ్య, రెడ్డి, వెలమ, అన్ని కులాల వారిని అణగదొక్కారు కనుకనే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లతో ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. అది గుర్తు తెచ్చుకో అశ్విని దత్ గారు. అడ్డగోలుగా మాట్లాడి అప్పుడప్పుడు ఇష్టం వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడం కాదు. మీ ఇంటికి వాలంటీర్ రావడం లేదా, మీ ఇంట్లో వాళ్ళని అడగడం లేదా, మీ పక్కింట్లో వాళ్ళని అడగడం లేదా? వాలంటీర్లు ఎంత సేవ చేస్తున్నారు? జగన్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు దాదాపు 170 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడే. వాటి గురించి తెలియదా నీకు? వాటి గురించి చదవ్వా? వాటి గురించి వినవ్వా అశ్విని దత్? అవన్నీ తెలుసుకో. ఆ సంక్షేమ పథకాలలో ఏమన్నా తప్పులుంటే విమర్శించు, అంతేగాని రౌడీ రాజ్యం, గోండా రాజ్యం, రౌడీ రాజ్యం, గోండా
రాజ్యం ఉంటే తండ్రి కొడుకులు ఇద్దరు లోకేష్ తిరగనిచ్చేవాళ్ళేనా? తిరగనిచ్చేవాళ్ళు కాదు. రౌడీ రాజ్యం అనుకుంటే గుణరాజ్యం అనుకుంటే వీళ్ళు చేసింది తప్పుడు విమర్శ. అశ్విని దత్ గారు సినిమాల్ని సినిమాగా చూడండి, కళారంగాన్ని కళారంగంగా చూడండి. కళామ తల్లికి ముద్దు బిడ్డగా ఉంది. ఎన్టీఆర్ గారి సామాజిక వర్గంలో పుట్టి ఎన్టీఆర్ గారి దగ్గర నేర్చుకోలేకపోయినందుకు సిగ్గుపడుతున్నా. నేను కూడా నేర్చుకోండి, ఆయన దగ్గర నేర్చుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.